ఎక్కడున్నావమ్మా జాను? ఎక్కడికి పోతావు జాను? నిన్నెక్కడికి పంపించాలో నాకు తెలుసులే. ఎన్ని డ్రామాలు ఆడావే, ఎంత మందిని చంపావే, నీకు బెస్ట్ సైకో అవార్డు ఇవ్వాలి. ఎర్రి పప్పలా కనిపించి మమ్మల్ని ఎర్రి పప్పలు చేసావేంటి? గులాబీ పువ్వులా ఉన్న నువ్వు గులాబీ ముళ్ళులా ఎలా తయారయ్యావు? చెప్పు చెప్పు. చెప్తాను. అవును, నేను గులాబీనే, కానీ నేను సైకోగా మారడానికి కారణం వీళ్ళంతా. ఈ ఆనందరావు గాడు, వీడు డాక్టరా? డాక్టర్ అనే మాస్క్ వేసుకున్న పెద్ద రాక్షసుడు. నీతిగా బతకాలన్నా భయం, నిజాయితీగా బతకాలన్నా భయం, మంచిగా బతకాలన్నా భయం, మనుషులా బతకాలన్నా భయం. కానీ వీడు ప్రాణాలు కాపాడే ప్లేస్ లో ఉండే అదే ప్రాణాలను తీస్తూ డ్రగ్స్ కి చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా డ్రగ్స్ కు బానిస చేస్తున్నాడు జీవితాలందరినీ. మొత్తం సిటీని డార్క్నెస్ లో పడేస్తున్నాడు. వీడొక్కడే కాదు, వీడిలా ఎందరో ఎందరో ఉన్నారు. ఏంట్రా ప్రతి విషయం మాఫియా అయినా డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. ఉన్నోడు బలిసి డ్రగ్స్ కి బానిస అవుతున్నాడు, అదే లేనోడు కష్టాలను మర్చిపోవడానికి డ్రగ్స్ కి బానిస అవుతున్నాడు. చివరికి అది ఇళ్లలో కూడా పాకి హస్బెండ్ డ్రగ్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్స్, సెలబ్రిటీస్, చివరికి వాళ్ళని చూసుకోడా ఫ్యాన్స్ కూడా డ్రగ్స్ కి బానిస అవుతున్నారు కదరా. వైరస్ కంటే ఫాస్ట్ గా ఈ డ్రగ్స్ సప్లై ఎక్కువ అవుతుంది కదరా. ఇండియా డెవలప్మెంట్ సంగతి ఏమో గానీ ఈ డ్రగ్స్ సప్లై విషయంలో మాత్రం మన ఇండియా నంబర్ 1 స్థాయిలో ఉంది కదరా. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలురా, వాళ్ళని కూడా మత్తు మందులకు బానిసలు చేస్తున్నారు కదరా. రేపటి పౌరులు చేద్దామని స్కూళ్ళలో జాయిన్ చేస్తుంటే వాళ్ళని కూడా మత్తు మందులకు బానిసలు చేస్తున్నారు కదరా. దేశం మొత్తానికి మైకం ఎక్కించారు కదరా. సబాష్. అందుకు మాత్రమే కాదు, వాడు నా లైఫ్ తో ఆడుకున్నాడు, మా లైఫ్ లోకి ఎంటర్ అయ్యాడు, నాకు లైఫే లేకుండా చేశాడు. నా బ్యాడ్ లక్, నా బాయ్ ఫ్రెండ్ పోయాడు. వీడి బ్యాడ్ లక్, వీడిని లేపేసా. మరైతే పని మనిషిని ఎందుకు చంపావు?